హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి ఆకలి తీర్చడం కోసం శ్రీనివాసరావు 100 గుంజీలు తీసి ప్రైజ్ మనీ గెలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ శ్రీనివాసరావు దగ్గరకు వెళ్ళి, ఏమండి, ఏంటండి మీరు చేస్తున్న పని? నా గుండె ఒక్కసారి ఆగిపోయిందండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. మహారాణిలా పుట్టింట్లో ఉండాల్సిన నిన్ను ప్రేమ పేరుతో నా ఇంటికి తీసుకొచ్చి నీకు ఇలాంటి గతి పట్టించాను. కనీసం నీకు అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఎలాగైనా నీకు అన్నం పెట్టాలనుకున్నాను లక్ష్మి, అందుకే గుంజీలు తీశాను, ప్రైజ్ మనీ గెలుచుకున్నాను లక్ష్మి అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ఏమండి, మీకేదైనా అయితే నా పరిస్థితి ఏంటండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నిన్ను వదిలి వెళ్ళంలే లక్ష్మి, నువ్వు భయపడకు అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. చిచి, ఏంటండి ఆ మాటలు అని చెప్పి లక్ష్మి అంటుంది. శ్రీనివాసరావు గారు, ఆర్ యూ ఓకే అని చెప్పి ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను బాగానే ఉన్నానండి అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. రండి, మీరు గెలుచుకున్న ప్రైజ్ మనీ తీసుకుందరు అని చెప్పి అనగానే ఇక శ్రీనివాసరావు లేచి నుంచొని ప్రైజ్ మనీ ఇలా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కుర్రాళ్ళు సైతం చేయలేని 100 గుంజీల పోటీని ముసలి వాళ్ళైనా ఈ శ్రీనివాసరావు గారు చేశారు. ఆయన కృషి పట్టుదలే దీనికి నిదర్శనం అని చెప్పొచ్చు అని చెప్పి ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు శ్రీనివాసరావుని పొగుడుతూ 25,000 ప్రైజ్ మనీ ఇవ్వటంతో శ్రీనివాసరావు 25,000 తీసుకొని, లక్ష్మి త్వరగా రా, నువ్వు కడుపు నిండా భోజనం తిందు గాని అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమండి, మీరు చెమటొచ్చి కష్టపడిన డబ్బులతో నాకు అన్నం తినిపిస్తున్నారా అండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏం కాదులే లక్ష్మి, తిను, కడుపు నిండా తిను అని చెప్పి శ్రీనివాసరావు లక్ష్మికి అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా శ్రీనివాసరావుకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి స్నానం చేసి వాష్రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. సిద్ధు తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తులసి రాగానే, తులసి, ఎన్నో రోజులుగా కోరుకున్నది ఈరోజు ఇచ్చావు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిద్ధు తులసిని హగ్ చేసుకొని తులసికి ముద్దు పెడుతూ ఉంటాడు. ఏంటండి మీరు అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళగానే సిద్ధు తులసి వెనకే వెళ్ళి తులసిని వెనక నుంచి హగ్ చేసుకొని తులసికి ముద్దు పెడుతూ ఉంటాడు. తులసి, ఇలా మనం కొన్ని రోజులు చేశామే అనుకో, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిన అబద్ధాన్ని నిజం చెయ్యొచ్చు అని చెప్పి సిద్ధు అంటాడు. అబద్ధాన్ని నిజం చెయ్యొచ్చా? ఏంటి అబద్ధం? మనమేం అబద్ధం చెప్పాం అని తులసి అడుగుతూ ఉంటుంది. నీకు కడుపు లేకపోయినా కూడా కడుపు అని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాం కదా తులసి. మన ఇద్దరం ఇలా కొన్ని నైట్ అవుట్లు చేశామే అనుకో, నీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది, మనం చెప్పిన అబద్ధం నిజమైపోతుంది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. పోండండి, మీకు సరసలాడటానికి ఎలా పలా లేదా? ఇప్పటికే చాలా టైం అయింది, మనం ప్రెస్ మీట్కి వెళ్ళాలి కదా, అత్తయ్య గారికి కావలసిన ఫైల్ కూడా రెడీ చేయాలి, అడ్డు తప్పుకోండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి, ఇంకొకసారి ప్లీజ్ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇంకొకసారి లేదు, ఏం లేదు, ఈరోజు అయిపోయింది కదా, మళ్ళీ నైట్ ఇంకా నన్ను అడగొద్దు అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా కనిష్క చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు తులసి సిద్ధు దూరంగానే ఉన్నారా? రాత్రే ఒకటయ్యారా? తులసికి ప్రెగ్నెన్సీ అన్నది అబద్ధమా అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు కడుపుతో ఉన్నానని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించిందా? తులసికి కడుపు లేదు, కాకరకాయ లేదా? ఈ విషయం వెంటనే బామ్మకు మామయ్యకు చెప్పాలి అని కనిష్క మనసులో అనుకొని, మావయ్య బామ్మ, మావయ్య బామ్మ అని చెప్పి పరిగెత్తుకుంటూ బసవరాజు వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఏంటి కనిష్క అలా కంగారుగా ఉన్నావు, ఏం జరిగింది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ, ఆ తులసికి ప్రెగ్నెన్సీ లేనే లేదు, అసలు తులసి సిద్ధు రాత్రే ఒకటయ్యారు, ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఏంటే నువ్వు చెప్పేది అని బామ్మ అడుగుతూ ఉంటుంది. తులసి సిద్ధు మాట్లాడుకోవడమే నేను విన్నాను బామ్మ. సిద్ధు ఏమంటున్నాడో తెలుసా? ఇన్ని రోజులు ఇంట్లో చెప్పిన అబద్ధాన్ని నిజం చేద్దాం అంటున్నాడు. ఆ మాట నా చెవులారా విన్నాను బామ్మ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అని అబద్ధం చెప్పి మన దగ్గర సింపతి పొంది ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోవాలనుకుందా ఆ తులసి? అందుకే ప్రెగ్నెన్సీ అని అబద్ధం చెప్పిందా అని చెప్పి నీలంబరి అంటూ ఉంటుంది. అంతే అయి ఉంటుంది బామ్మ, మీరంతా కూడా ఆ తులసిని అసహించుకుంటున్నారు, కోప్పడుతున్నారు కదా,
ఆ తులసికి లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్తే కనుక మీరంతా ఆ తులసిని దగ్గరకు తీస్తారన్న నమ్మకంతో ఆ తులసి అబద్ధం చెప్పినట్టుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమైతే ఇప్పుడే ఆ తులసి అంతు చూస్తాను అని చెప్పి బామ్మ ఏయ్ తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి బామ్మగారు అని చెప్పి తులసి పరిగెత్తుకుంటూ నీలంబరి దగ్గరికి వస్తుంది. ఇలా కూర్చోవే అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఎందుకు బామ్మ అని తులసి అడుగుతూ ఉంటుంది. కూర్చోమన్నానా అని చెప్పి బామ్మ అనటంతో ఇక తులసి కుర్చీలో కూర్చుంటుంది. బామ్మ తులసి పల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. పల్స్ చెక్ చేసి తులసి జుట్టు పట్టుకొని లెగవ్వే అని చెప్పి అంటూ ఉంటుంది. బామ్మ ఏం చేస్తున్నారు, వదలండి నొప్పిగా ఉంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏం చేస్తున్నానా ఏంటే, నువ్వు చేసిందేంటే, మా అందరికీ అబద్ధం చెప్పి మా అందరినీ నమ్మించావు కదవే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. నేనేం అబద్ధం చెప్పాను బామ్మ, నేనేం నమ్మించాను అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేకుండా ప్రెగ్నెన్సీ ఉందని ఎందుకు అబద్ధం చెప్పావే, నీ పల్స్ చెక్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్వి కాదని తెలిసిపోయింది అని చెప్పి నీలంబరి అంటూ ఉంటుంది. అమ్మ, మనల్ని మన కుటుంబాన్ని ఇంత మోసం చేసిన ఈ తులసిని ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నా భార్య విశాలాక్షి గారు ఎక్కడున్నారో, ఈ తులసివి ప్రెగ్నెంట్ అని తెగ సంబరపడిపోతుంది. ఒసే విశాలాక్షి ఎక్కడ చచ్చావే అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని చెప్పి విశాలాక్షి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ తులసి ప్రెగ్నెంట్ అని చెప్పింది కదవే, ఈ తులసి అసలు ప్రెగ్నెంటే కాదు అని చెప్పి బసవరాజు అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పేది నిజమేనే, తులసి సిద్ధు మాట్లాడుకోవడం కనిష్క వింది, అది సరిపోదన్నట్టు అమ్మ ఆ తులసి నాడి పట్టుకొని కూడా చెక్ చేసింది. తులసి ప్రెగ్నెంట్ కాదని తెలిసింది. ఇప్పుడు చెప్పవే, దీన్ని నెత్తిన పెట్టుకున్నావు కదా, ఈ ఇంటికి వారసునిస్తుందని ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యవే అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి, ఆయన అత్తయ్య గారు చెప్పేది నిజమా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు వస్తాడు. ఏం జరిగింది, ఎందుకు తులసిని బాధ పెడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం జరిగిందా, నువ్వు ఆ తులసి ఆడిన నాటకం బయటపడింది సిద్ధు అని చెప్పి కనిష్క అంటుంది. నాటకం బయటపడిందా, ఏ నాటకం అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆ తులసి ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా తులసిని పర్మనెంట్గా ఈ ఇంట్లో ఉంచాలని తులసి ప్రెగ్నెంట్ అని అందరినీ నమ్మించారు కదా సిద్ధు, ఆ నాటకమే బయటపడిపోయింది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది. రే సిద్ధు, ఈ తులసితో కలిసి ఇంట్లో వాళ్ళని మోసం చేయాలనుకున్నావు కదా, నీకు కూడా శిక్ష వేయాల్సిందే, కానీ కొడుకు అని నిన్ను వదిలేస్తున్నాము. అమ్మా, ఇంకేం చూస్తున్నావు, ఈ తులసిని ఇంట్లో నుంచి బయట గెంటే అని బసవరాజు అంటూ ఉంటాడు. రావే రా అని చెప్పి నీలంబరి తులసి జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్తూ ఉంటుంది. ఆగు బామ్మ అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తాడు. ఏరా అని చెప్పి నీలంబరి అడుగుతూ ఉంటుంది. ఇందులో తులసి తప్పేం లేదు, తులసి ప్రెగ్నెంట్ అని చెప్పింది నేను అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి తప్పు లేకపోవడం ఏంట్రా, నువ్వు చెప్తే మాత్రం నేను ప్రెగ్నెంట్ని కాదని చెప్పాల్సిన అవసరం తులసికి లేదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, బామ్మ, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. చేసిన తప్పుకి మళ్ళీ క్షమాపణ చెప్తే నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా? మేము ఇంటికి వారసుడు వస్తున్నాడని ఎంతగానో సంబరపడిపోయాము, అలాంటి మమ్మల్ని మోసం చేయాలని ఎలా అనిపించిందే అని చెప్పి నీలంబరి తులసిని లాక్కుని వెళ్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంట్రా, ఏంటి చెప్పు అని నీలంబరి అడుగుతూ ఉంటే, తులసి ఏ తప్పు చేయలేదు, తులసి ప్రెగ్నెంట్ అని చెప్పింది నేను కాబట్టి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయి బామ్మ అని చెప్పి సిద్ధు అంటాడు. రే సిద్ధు, పిచ్చి పట్టిందారా నీకు దీనికంటే అందగత్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాంరా, మన స్టేటస్కు తగ్గ అమ్మాయిని తీసుకొస్తాంరా అని చెప్పి నీలంబరి అంటూ ఉంటుంది. కానీ తులసిని తీసుకురాలేవరు కదా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇది ఏం మందు పెట్టిందిరా నీకు, ఎందుకురా ఇదే కావాలంటున్నావు అని చెప్పి నీలంబరి అంటూ ఉంటుంది. తులసిని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే తులసినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నాన్న ప్రమాదంలో ఉన్నాడని చెప్పి నాన్న కోరిక తీర్చడం కోసం కనిష్క మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాను. కానీ నా ప్రేమ గొప్పది కాబట్టి ఆ దేవుడు నాకు తులసికి ముడిపెట్టాడు. మా ఇద్దరిది జన్మల బంధం, విడదీయరాని బంధం, ఆ దేవుడు ముడివేసిన బంధం, మా ఇద్దరిని విడదీయకండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. పెళ్లి చేసుకునేసరికి మాటలు బాగానే వస్తున్నాయే మనవడికి అని చెప్పి నీలంబరి అంటుంది.
విశాల ఏంటే చూస్తున్నావు? వాడికి బుద్ధి చెప్పి ఈ తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటే. తులసి సిద్ధు ఇద్దరు కలిసి నిన్నే ఎక్కువగా మోసం చేశారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక విశాలాక్షి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. తులసి తెలుసో తెలియకో తప్పు చేసింది. తులసి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానండి. తులసిని క్షమించండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మీ అందరికీ ఏమైంది? ఇది చేసిన మోసం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా దీన్ని ఇంకా క్షమిస్తున్నారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. వీళ్ళు ఆ తులసిని వెనకేసుకొస్తూనే ఉంటారు మోయ. ఈ తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి, అప్పుడే ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు జయనందన్ జాను ఇంటి దగ్గర కాపలాగా ఒక మనిషిని పెడతాడు. జాను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందంటే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని జయనందన్ తన మనిషికి చెప్తూ ఉంటాడు. సరే సార్, ఎక్కడికి వెళ్తున్నా మేడం, వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. జాను, ఇక నా నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. 2 రోజుల గడువు కావాలని అడిగావంటే ఖచ్చితంగా నాకు దూరంగా వెళ్ళాలని ఏదో ప్లాన్ చేసే ఉంటావు. నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను, నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జాను తనకు కావలసిన లగేజ్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. విశ్వ జాను దగ్గరకు వెళ్ళి, జాను, నా నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తప్పదు విశ్వ, ఆ జై నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలంటే ప్రాణానికి ప్రాణమైన స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని, పుట్టింటి వాళ్ళందరినీ కూడా వదులుకొని వెళ్ళక తప్పదు విశ్వ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే జాను, నీ ఇష్టమే నా ఇష్టం. నీ సంతోషం కోసం నువ్వు వెళ్తా అంటే నేను వద్దన్ను. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ స్నేహితుడిగా నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు విశ్వ, నీ మంచి మనసు నాకు తెలుసు అని చెప్పి జాను విశ్వతో అంటూ ఉంటుంది. నా మంచి మనసు తెలుసుకున్నావే కానీ నా మనసులో ఉన్న ప్రేమని తెలుసుకోలేకపోయావు జాను. అయినా నాదే తప్పులే, నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పకుండా దాచిపెట్టాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.